ఈనాడు మళ్ళీ రాజ్యాంగాన్ని చెరబట్టడానికి భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేస్తుంది. దాంట్లో భాగంగానే ఎస్ఐఆర్ తీసుకొచ్చారు. పేదల ఓటు హక్కును తొలగిస్తున్నారు. ఇది ఈనాటి ప్రయత్నం కాదు. ఆనాడు భారత రాజ్యాంగం ఏ విధంగా ఉండాలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ని చైర్పర్సన్ గా పెట్టి కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో చర్చ జరిగినప్పుడు గోల్వాల్కర్ సిద్ధాంతం నమ్మిన వాళ్ళు పేదలకు ఓటు హక్కు ఉండొద్దు అన్నారు. ఆనాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మా గాంధీ గారు పేదలకు ఓటు అనే హక్కు ఆయుధాన్ని చేతిలో పెట్టి పరిపాలన చేయడానికి ఎవరు ఉండాలో నిర్ణయించమని అధికారం ఇచ్చిండు. మరి ఈనాడు ఆ ఓటు హక్కును తొలగించడానికి బీజేపీ ఎస్ఐఆర్ ఉపయోగిస్తున్నది. మిత్రులారా, ఈ దేశంలోనే పుట్టి ఈ దేశంలోనే పెరిగి ఇక్కడ చనిపోతే ఈ మట్టిలో కలిసే మూలవాసులైన ఆదివాసీలను మీ ఆడవాళ్ళు తీసుకురండి, మీ ఆధారాలు తీసుకురండి, అప్పుడే మీకు ఓటు హక్కు ఇస్తామంటే ఇక్కడనే పుట్టి ఇక్కడనే పెరిగి ఇక్కడనే ఈ అడవుల్లో ఉండే జాతులు ఎక్కడి నుంచి ఆధారాలు తీసుకొస్తారని నేను అడుగుతున్నాను. అందుకే మిత్రులారా, ఈ దేశంలో కుట్ర జరుగుతుంది. అధికారాన్ని శాశ్వతంగా అంటి పెట్టుకోవాలని పేదల వ్యతిరేక ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేస్తుంది. ఈనాడు శ్రీమంతుల ఓటు ఎక్కడ పోదు, కార్పొరేట్ కంపెనీల హక్కులు ఎక్కడికి పోవు. ఈనాడు తెచ్చిన ఎస్ఐఆర్ భూమి లేని నిరుపేదలు, రైతు కూలీల హక్కులు పోతాయి. వాళ్ళ ఓటు హక్కు పోతే వాళ్ళ రేషన్ కార్డు పోతుంది. వాళ్ళ రేషన్ కార్డు పోతే వాళ్ళకున్న ఆస్తులు పోతాయి. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకం ఏది కూడా అందదు. ఈ దేశంలో ఏది కావాలన్నా ఓటు హక్కు ఉన్నవాడికే ప్రభుత్వాలు ఈ రోజు సంక్షేమ పథకాలు ఇస్తున్నాయి. ఒకవేళ ఓటే తొలగిస్తే రేషన్ కార్డు పోతుంది, మీ ఇల్లు పోతుంది, మీకు వచ్చే పెన్షన్ పోతుంది, మీకు వచ్చే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అన్ని పోతాయి. ఈ రోజు పేదవాళ్ళ హక్కును కాల రాయడానికే బీజేపీ కంకణం కట్టుకున్నది. అందుకే మిత్రులారా, ఈ రోజు అప్రమత్తంగా ఉండవలసిన పరిస్థితి వచ్చింది. ఈ రోజు మనం కాంగ్రెసా కమ్యూనిస్టా లేదా ఇంకెవరా అని ఆలోచన చేసే సందర్భం కాదు. కాంగ్రెస్ అయినా కమ్యూనిస్ట్ అయినా ప్రజాస్వామ్యాన్ని కోరుకునే ప్రతి వారు ఏకమై నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా ఈ దేశంలో దండు కట్టాలి. ఈ రోజు పోరాటం ప్రకటించాలి. అప్పుడే ఈ ప్రజాస్వామ్యం బతుకుతుంది. ప్రజాస్వామ్యాన్ని బ్రతికించడానికి, పేద ప్రజల హక్కులు కాపాడడానికి మనందరం కలిసికట్టుగా పని చెయ్యాలి. అందుకే ఎర్ర జెండా సోదరులు ఆహ్వానించగానే తప్పకుండా ఖమ్మం వస్తా. 100 సంవత్సరాల మీ శత జయంతి ఉత్సవాలలో పాల్గొంటా.